డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కుండబద్దలు పెద్ద దుర్మార్గుడు. ఎందుకయ్యాడో తెలుసా? మోడీ గెలవటం కష్టం అని 2 వీడియోలు పెట్టాడు. ఇంకా వాడికి మించిన దుర్మార్గుడు ఎవడుంటాడు చెప్పండి? మనకి ఢిల్లీ నుంచి అందిన కొన్ని కార్పొరేట్ శక్తులు చేయించుకున్న ఒక సర్వే రిపోర్టు మన చేతికి అందింది. దాని మీద మనం ఆ 2 వీడియోలు పెట్టాం. ఆ వీడియోలు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. దాంట్లో సహేతుకంగా ఉందా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. అది ఆ వీడియో పెట్టగానే ఇక దుర్మార్గుడు అయిపోతాడు. ఒక్కొక్కడు అయితే నీకెందుకో ఈ దేశ రాజకీయాల గురించి, నువ్వు ఆంధ్రాలో నువ్వేం చేసుకుంటావో అది చేసుకోక అని అంటాడు. ఇది తెలుగోడి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఒకసారి గుర్తుపెట్టుకో, అందరూ కలిస్తేనే భారతదేశం అయింది. తెలుగోడు ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళగలిగే అవకాశాలు మెండుగా ఉన్న రోజులు ఇవి. నీకెందుకో అంటే నీకెందుకో, నువ్వెందుకు మాట్లాడుతున్నావంట. ఢిల్లీ స్థాయిలో కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి, నాకు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలు కూడా వచ్చు కాబట్టి నాకున్న సంబంధాల ప్రకారంగా నాకు వచ్చిన ఆ రిపోర్టుని నేను చెప్పగలిగాను. ఇవన్నీ నేర్చుకున్నాం. నేను చిన్నప్పుడు మెడ్రాస్లో చదువుకున్నాను. దానికప్పుడు పేరు మెడ్రాసే, చెన్నై కాదు. తర్వాత మార్చారు ఆ పేరుని. నేను చదువుకున్నప్పుడు మెడ్రాసే ఉంది. పనగల్ పార్క్ ఆపోజిట్లో ఉన్న రామకృష్ణ మిషన్ హై స్కూల్ మెయిన్ స్కూల్లో చదువుకున్నా నేను. దీంతో పాటుగా బెంగళూరులో చానాళ్ళు ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను, పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వరకు చాలాసార్లు తిరిగి వచ్చాను. మరాఠీ కూడా కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది నాకు. ఎందుకంటే మే నాదూరామ్ గాడ్సే బోల్తాయని ఒక నాటకం ఉంది. అది వేరే ఏ భాషలోకి తర్జుమా కాలేదు. దానికోసం దాని డైలాగులు అర్థం చేసుకోవటానికి, నాటకాల పట్ల ఉన్న నాకు ఇంట్రెస్ట్ని, దాంతో ఆ నాటకాన్ని తెలుగులో వేద్దామనే ఉద్దేశంతో దాన్ని అర్థం చేసుకుంటానికి మరాఠీ ఫ్రెండ్ తోటి కొంత నేర్చుకున్నాను. ఇన్ని భాషలు వచ్చు, ఇంత ఎలిగాను. నేను విదేశాలు కూడా వెళ్ళాను. నా పాస్పోర్ట్లో స్టాంపింగులు చూపిస్తాను మీకు. ఆంధ్ర బోర్డర్ అన్నా దాటాడా అంటే మరి ఇదంతా ఏంటి? లేదు, మీకు ఏమన్నా కావాలి, నేను చెప్పిన దాని మీద, నేను ఇచ్చిన ఫిగర్ల మీద మీకు ఏమన్నా ఉంది, డిబేట్కి రండి. నేను ఎక్కడే ఉంటా, ఎక్కడికి పోను. లేదు, జూమ్ కాల్లో రండి, డిబేట్ చేద్దామంటే చేద్దాం. సరే, నేను ఇచ్చిన ఆ సర్వే రిపోర్టుని ఈరోజు ఇండియా టీవీ ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది పొద్దున్నే. అందులో 315 ఎన్డీఏకు వస్తాయి, 172 ఇండియా కూటమికి వస్తాయి, 56 ఇతరులకు వస్తాయి అని చెప్పారు. నేను ఇచ్చిన రిపోర్ట్లో 220 నుంచి 235 మాత్రమే ఎన్డీఏ కూటమి సాధిస్తుంది, 240 నుంచి 265 వరకు ఇండియా కూటమి సాధిస్తుంది, 52 నుంచి 58 ఇతరులు సాధిస్తారని నేను ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. దానికి దీనికి కాంట్రడిక్షన్ ఎక్కడుందో ఒక్కసారి సరి చూసుకుందామా? ఇది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ నేషనల్లో ఉన్న మీడియాస్ మొత్తం బీజేపీకి ఫర్గా ఉండేయే. వాళ్ళు ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఊపు ఉంది అనే దాన్ని ప్రమోట్ చేయాలని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సరే, ఒకసారి మనం ఆ రిపోర్ట్ని, మన రిపోర్ట్ని తరచు చూసుకుందాం. నేను ఇచ్చిన రిపోర్టు మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లోనే మన కుండబద్దలు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడతాను. దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ 10 పేజీల పీడిఎఫ్ని తీసుకొని దాని గురించి మాట్లాడుకుందామంటే జూమ్ కాల్లోనైనా మాట్లాడుకుంటానికి నేను సిద్ధం. దాని గురించి నేను వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికంటే ముందుగా ఇండియా టీవీ చేసిన రిపోర్టు తోటి మన రిపోర్ట్ ఒకసారి సరి చూసుకుందాం. చాలా వరకు దాదాపుగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్తో సహా చేసిన రిపోర్ట్ అది. అవన్నీ వీళ్ళకి యాక్యురేట్గానే వచ్చాయి. ఎందుకంటే అక్కడ మ్యానిపులేట్ చేయటం ఏం కుదరదు. మ్యానిపులేటెడ్ చేసే కొన్ని అంశాలు కొన్ని స్టేట్స్ ఉన్నాయి. వీళ్ళు ఫిగర్స్ చేంజ్ చేశారేమో అనే అనుమానం నాకు వచ్చింది. ఒకసారి పోల్చి చూసుకుందాం. దానికి గల కారణాలు ఏముంటాయి అవి కూడా చెబుతాను నేను. అవి నిజంగా కారణాలా కాదా ఒకసారి చూసుకుందాం. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ఇండియాకి కానీ ఈ ఎన్డీఏకి కానీ సంబంధం లేని పార్టీలు ఇక్కడ తలపడుతున్నాయి. నేను ఇచ్చిన రిపోర్టులో ఆంధ్రప్రదేశ్లో
టీడీపీ 18 నుంచి 20 స్థానాలు సాధించే అవకాశం ఉంది ఉన్న 25 స్థానాల్లో. వైఎస్ఆర్సీపీ 5 నుంచి 7 స్థానాలు సాధించే అవకాశం ఉంది అని చెప్పాను. ఇంతకుముందు 24 నుంచి 25 వైసీపీకి వస్తాయని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈరోజు ఇండియా టీవీ ఆ మాట మాట్లాడటల్లా. టీడీపీకి 10 వస్తాయి, వైసీపీకి 15 వస్తాయి అని. మరి ఉన్న రాష్ట్ర పరిస్థితులను చూసుకుంటే 15 వస్తాయో రాదో తేల్చుకోవాలి. నాకు తెలిసి 5 వస్తాయి. దీనికి కన్ఫైన్ అయి ఉన్నాను. నేను దాని మీదనే, ఆ స్టాండ్ మీదే ఉంటాను. మరి మిగతా చోట్ల చూసుకుందాం. వీళ్ళు ఎక్కడెక్కడ ఫిగర్స్ మ్యానిపులేట్ చేశారేమో అని నాకున్న అనుమానాలని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. అందులో ఎన్డీఏకి 73 వస్తాయి, ఇండియా కూటమికి 7 వస్తాయి అని చెప్పారు వీళ్ళు. ఎందుకు? ఆడ యోగి ఆదిత్యనాథ్ ఆడ అధికారంలో ఉన్నాడు, 2 సార్లు గెలిచాడు అని. కానీ రెండోసారి గెలిచినప్పుడు అసెంబ్లీలో జరిగిన పరిస్థితులు ఒకసారి చూసుకోండి. 45 అసెంబ్లీ స్థానాలను కోల్పోయి ఆయన సీఎంగా ఉన్నాడు. కానీ 55 ఎక్కువ స్థానాలు సాధించి ఎస్పీ అఖిలేష్ యాదవ్ 111 అసెంబ్లీ సీట్లతోటి ఈరోజు అసెంబ్లీలో ఉన్నాడు ఆయన. ప్రతిపక్షం కూడా బలంగానే ఉంది అక్కడ. వాళ్ళకి 7 తోటి ఆగిపోయే అవకాశం అసలు లేదు. నేను చెప్పినట్టుగా 15 నుంచి 18 సీట్లు వాళ్ళు కొడతారు. యోగి ఆదిత్యనాథ్ 60 నుంచి 65 మాత్రమే బీజేపీకి సాధించి పెట్టగలడు. మహారాష్ట్రలో అయితే 48 సీట్లు ఉన్నాయి. అక్కడ షిండే వర్గం, ఉద్ధవ్ థాకరే వర్గంగా 2గా శివసేన చీలిపోయింది. దాంట్లో షిండే వర్గం ఉంది వీళ్ళ దగ్గర. ఈసారి మహారాష్ట్రలో షిండేకి ఏమాత్రం ప్రభావం లేదు, ఉద్ధవ్ థాకరే వర్గమే ప్రభావం చూపించేది. బీజేపీ కొంత చూపిస్తుంది. మరి వీళ్ళు 28 సీట్లు అక్కడ వస్తాయని రాశారు. నేను 18 నుంచి 22 మాత్రమే వస్తాయన్నాను. ఆడ 8 తేడా వస్తుంది. మరి ఇండియా కూటమి 26 నుంచి 30 సాధించే అవకాశం ఉంది. దీంతో పాటుగా కర్ణాటక అసలైంది. మొన్ననే వాళ్ళు అధికారం కోల్పోయి బీజేపీ కాంగ్రెస్ చేతుల్లో పెట్టారు ఆ స్టేట్ని. అక్కడ కర్ణాటకలో 28 సీట్లలో 18 సీట్లు బీజేపీకి వస్తాయి అని అంటే ఎలా వస్తాయి? ఏమాత్రం అర్థం కావడం లేదు. ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటున్నారు. ఎలా ఉంది? అసలు వీళ్ళ మీద ప్రతి పనిలోనూ 20%, 30%, 40% అంతా మ్యానిపులేట్ చేసి ఆ పనులన్నిట్లో ఉన్న డబ్బులన్నీ నొక్కేశారని ప్రజలు వీళ్ళని చేత్కరించుకొని పక్కన కూర్చోబెట్టారు. ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ పని చేయలా, ఇంకా ఏం మొదలు పెట్టలా. వాళ్ళు కూడా ఏదన్నా చేస్తే అప్పటికి వస్తాయేమో. ఈ 4 నెలల్లో ఏం జరిగిద్దో మనకి తెలియదు, కానీ అప్పటికేమన్నా వస్తాయేమో. ఇక్కడ గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. వీళ్ళు చెప్పినట్టుగా 18 సీట్లు రావు, వీళ్ళకి 8 నుంచి 10 మాత్రమే వస్తాయి. ఇలాగనే మొత్తం రాజస్థాన్లో 25 సీట్లు ఉంటే 23 వస్తాయి అన్నారు. మొన్ననే ఒక బై ఎలక్షన్ జరిగింది. అందులో 10,000 ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు. ఏది? సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే, దట్టు మినిస్టర్ అయిన ఆయన మీద 10,000 తోటి గెలిచాడు. మరి రాజస్థాన్లో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో చూడటం లేదా? వీటన్నిటిని బట్టి చూస్తే ఇంకెలా వస్తుంది? అన్ని పరిస్థితులు ప్రభావం వీటి మీద జరుగుతుంది. అందున నేను ఇచ్చిన సర్వే వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేద్దాం, పేరు తెచ్చుకుందామని చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు కొన్ని కార్పొరేటర్స్ కోసం చేస్తారు. వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి. ఈ షేర్లు ఎంత పెట్టాలి, లేకపోతే ఏదన్నా చెయ్యాలా, ఎక్స్పాన్షన్ చేయాలంటే ఎలా చేసుకోవాలనే దాని మీద ఆలోచించుకుంటానికి వాళ్ళు చెప్తారు. అది లేదు, పార్టీలకి ఫండ్ ఎంత ఇచ్చుకోవాలి, ఎవరికి ఎక్కువ ఇచ్చుకోవాలి, ఎవరికి తక్కువ ఇచ్చుకోవాలనే దానికోసం చేస్తారు. మరి అలాంటి ఒక సర్వే మనకు వచ్చిందని నేను చెప్పాను. మరి ఇండియా టీవీ వాళ్ళకి నా దానికి పోల్చి చూసుకుంటే 30 వంతు కరెక్ట్గానే ఉంది. నేను చెప్పిన కారణాల దగ్గరే వాళ్ళు ఎక్కువ వేసుకున్నారు. అప్పుడు 315 ఎలా వస్తాయి? నేను చెప్పింది అట్టుగా 250 వస్తాయి. ఇక్కడే కనపడుతుంది 50 తేడా. మరి ఆ 50 ఎక్కువ వేసినట్టే ఉందిగా. అన్నీ తెలుసుకొని మాట్లాడాలి. తెలుగోడి ఆత్మ గౌరవానికి దెబ్బ కొట్టారంటే మర్యాదగా ఉంటుంది ఎవరికైనా సరే. తెలుగోడు ఆంధ్రప్రదేశ్లోనే ఆగిపోడు, ఢిల్లీ దాకా వెళ్తాడు, కుండబద్దలు వెళ్ళి చూపిస్తాడు. కావాలంటే బెట్టు కాసుకుందాం. ఇదే ఈరోజు కుండబద్దలు.